హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మా బాబు కోసం సేమియా చేద్దామని అనుకున్నానండి. అందుకని ముందుగా కళాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని సేమియాలు లైట్గా ఫ్రై చేసేసుకున్నాను. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు సేమియా చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని అందులో వేయించుకున్న సేమియాలు కూడా అందులో వేసేసి ఇవి కొంచెము ఉడికినాక ఇందులో కొద్దిగా పటిక బెల్లం వేసుకున్నానండి. నేను పటిక బెల్లము, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నాను స్వీట్ కోసం. ఇవి కూడా కొంచెం మెల్ట్ అయినప్పటికీ ఇందులో నేను కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకున్నాను. పాలు కూడా యాడ్ చేసుకున్నప్పటికీ కొంచెం చిక్కగా ఉందని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇవి కొంచెం మరిగినాక ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకుని ఒక 5 మినిట్స్కి ఇది చక్కగా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత చక్కగా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మా బాబు గడికి తినిపించడానికి ఇది కొంచెం చల్లారిన తర్వాత తినిపిద్దామని వెయిట్ చేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మా